Hi students, welcome to second part of this video where in first part I have solved problems related to reflection of light from new 10th class physical science textbook. In this video I am going to solve question number 9, 10, 11 and 16 and 17 as these are related to refraction of light. First part video link is provided in the description box and you can watch the video from there. Let us see question number 9. One half of a convex lens is covered with a black paper. Will this lens produce a complete image of the object? So verify your answer. So ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ ఇవ్వడం జరిగింది. కాన్వెక్స్ లెన్స్ ఉందంట, ఒక కాన్వెక్స్ లెన్స్ అండ్ దట్ కాన్వెక్స్ లెన్స్, ఆ కాన్వెక్స్ లెన్స్ ని ఇట్ ఈస్ కవర్డ్, హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఇస్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. అంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఒక బ్లాక్ పేపర్ తో కవర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఒక ఈ లెన్స్ ని హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఒక బ్లాక్ పేపర్ తో కవర్ చేస్తే అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, అంటే కంప్లీట్ ఇమేజ్ అది ప్రొడ్యూస్ చేయగలుగుతుందా లేదా హాఫ్ ఇమేజ్ ఇస్తుంది అనేది మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఇప్పుడు వెరిఫై చేయబోతున్నాం. ఇప్పుడు యాక్టివిటీ చూడండి ఒకసారి. వీ హ్యావ్ వన్ క్యాండిల్, కాన్వెక్స్ లెన్స్ అండ్ క్యాండిల్ యొక్క ఇమేజ్ ఇక్కడ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. ఒక బ్లాక్ పేపర్ తీసుకున్నాం, హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఇస్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి, ఎటువంటి చేంజ్ లేదు ఇమేజ్ లో, జస్ట్ బ్రైట్నెస్ ఒక్కటి మనకు మారుతుంది. ఇమేజ్ సగం తగ్గడం కానీ షేప్ చేంజ్ చేయడం కానీ అటువంటిది అయితే ఏం లేదు, జస్ట్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఒకవేళ పూర్తిగా లెన్స్ పేపర్ తో కవర్ చేస్తే అప్పుడు ఇమేజ్ కనపడదు, కానీ అది ఇక్కడ కాదు విషయము. హాఫ్ ఆఫ్ ద లెన్స్ మనం పేపర్ తో కవర్ చేస్తే మనకు ఇమేజ్ బ్రైట్నెస్ తగ్గుతుంది, అంతేగాని ఇమేజ్ షేప్ లో ఎటువంటి మార్పు లేదు. బ్రైట్నెస్ ఎందుకు తగ్గుతుందంటే లైట్ రేస్ తగ్గిపోతాయి కాబట్టి బ్రైట్నెస్ తగ్గిపోతుంది, అంతేగాని అక్కడ షేప్ అయితే ఎటువంటి మార్పు లేదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్. Let us see 10th problem. An object 5 centimeters in length is held 25 centimeters away from a converging lens of focal length 10 centimeters. Draw the ray diagram, find the position, size and the nature of the image. సో ఇక్కడ ప్రాబ్లం లో ఏమేమి ఇచ్చినాడో ఒకసారి మనం రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ అన్నాడు, అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ఈస్ హెల్డ్ అట్ 25 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఏ కన్వర్జింగ్ లెన్స్, అంటే ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్ దూరంలో పెట్టడం జరిగింది. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అండ్ ఆల్సో ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ f ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. మళ్ళీ మనం వాట్ వీ హావ్ టు ఫైండ్, ఏం కనుక్కోవాలి ఇక్కడ? వీ హావ్ టు ఫైండ్ పొజిషన్, సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. పొజిషన్ అంటే నథింగ్ బట్ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ డిస్టెన్స్ వీ హావ్ టు ఫైండ్ v అన్నమాట. ఓకే, నౌ డ్రా ద రే డయాగ్రామ్. సో రే డయాగ్రామ్ ఏమన్నాడు కాబట్టి లెట్ us ట్రై టు డ్రా ద రే డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి, so convex lens it is represented like this. Now these are the focal points f1 and 2f1, idemo f2 and 2f2, the optic center. Okay, now where is the object kept? It is 25 centimeters దూరంలో పెట్టడం జరిగిందండి. 25 centimeters దూరం అంటే ఇప్పుడు ఫోకల్ లెంత్ 10 centimeters కాబట్టి డెఫినెట్లీ ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో దట్ విల్ బి 10 సెంటీమీటర్స్. మళ్ళీ ట్వైస్ ద ఫోకల్ లెంత్ కాబట్టి ఇది 10 అంటే టోటల్ 20 ఉంటుంది. బియాండ్ 2f2 అంటే ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి, సో బియాండ్ 2f2 ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు ఉందన్నమాట. బియాండ్ 2f2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. మళ్ళీ రే డయాగ్రామ్స్ వేయాలంటే ద లైట్ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ ఫాలింగ్ ఆన్ ద లెన్స్, అది కన్వర్జ్ అయ్యి డెఫినెట్లీ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఇదొక రే డయాగ్రామ్. తర్వాత నెక్స్ట్ అనదర్ రే, ద లైట్ రే ట్రావెలింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఇట్ పాసెస్ వితౌట్ ఎనీ డీవియేషన్. సో ఇక్కడ మనకు 2 రేస్ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ వి ఫైండ్ ద ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్. సో నౌ లెట్ us ఫైండ్ ద పొజిషన్, అంటే ఇప్పుడు v కనుక్కుందాం. సో ఇక్కడ మనకు లెన్స్ ఫార్ములా యూజ్ చేసి వీ హావ్ టు ఫైండ్ v వాల్యూ. సో లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v minus 1/u. So before substituting the values in the lens formula, so we have to apply sign convention rule.
సో సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేసి సో ఈ యుఎఫ్ సబ్స్టిట్యూట్ చేయడానికి ముందే దీనికి ఎటువంటి సింబల్స్ ఉంటాయనేది మనం చూసుకోవాలి. సో యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ రూల్ ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్. ఇక్కడ నుంచి మనం ప్రతి డిస్టెన్స్ మెజర్ చేయాలి. సో ఇక్కడ నుంచి లైట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం మెజర్ చేస్తే డిస్టెన్స్ దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ వి మెజర్ ద డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపు రైట్ సైడ్ మనం మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ ని మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఒకవేళ లెఫ్ట్ వైపుకి మెజర్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ నెగిటివ్ వాల్యూస్. సో నౌ లెట్ us see what we have to take for f and v. సో ఇక్కడ మనకు v కావాలి కాబట్టి I will write here 1 by v is equal to 1 by f plus 1 by u అయిపోతుంది. Now f u వాల్యూస్ ఉన్నాయి. See focal length 10 centimeters అన్నాడు. focal length we measure from optic center in this direction, అంటే లైట్ డైరెక్షన్ లోనే మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సో f ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ మనం తీసుకోవాలి. నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ అన్నాం కాబట్టి వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, అంటే ఇటువైపు మెజర్ చేస్తున్నాం కానీ లైట్ ఇట్లా వస్తుంది. సో లైట్ డైరెక్షన్ కి ఆపోజిట్ మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ నెగటివ్ -25 అయిపోతుంది. సో లెట్ us substitute these values. సో 1 by 10 ప్లస్ 1 by -25. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 by 10 మైనస్ 1 by 25. దీన్ని మీరు ఎల్సిఎం అన్నా తీసుకోవచ్చు లేదా క్రాస్ మల్టిప్లై చేస్తే కూడా మీకు ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో 1 by v ఈజ్ ఈక్వల్ టు 25 minus 10 అంటే 15 by 250. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే వాట్ యు గెట్, సో 250 by 15 అంటే 50 by 3 that is equal to 16.66 centimeters. అంటే image is formed at a distance of 16.66 centimeters from the optic center and on the other side of the lens. అంటే ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అయింది, దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. ఇప్పుడు నెక్స్ట్ సైజ్ అండ్ నేచర్ కనుక్కోవాలి. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ సైజ్ అండ్ నేచర్ we should know what is magnification formula. So magnification formula m is equal to v by u, that is equal to height of the image by height of the object. So ఈ part మనం యూస్ చేస్తే we get the nature of the image. మళ్ళీ ఇది యూస్ చేస్తే we get the size of the image. So let us try to find first nature. So m is equal to v by u. మళ్ళీ ఇక్కడ కూడా here also we have to apply sign convention rule. So we are measuring towards right side in the direction of the light. So take v as positive, that is 16.66 centimeters by u. We measure u towards left side కాబట్టి u మనం as per sign convention rule మనం 25 తీసుకోవాలి. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే you get magnification m is equal to -0.66. అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మైనస్ ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్ అండ్ ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. అండ్ మ్యాగ్నిఫికేషన్ 1 కంటే తక్కువ ఉందంటే అది డిమినిష్డ్ ఇమేజ్, అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ తక్కువగా ఉంది అని. సో ఇది ఇక్కడ మనకు దీని యొక్క నేచర్ ఏమి, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. సో నెక్స్ట్ లెట్ us find what is the size of the image. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవడానికి v by u is equal to height of the image by height of the object. సో సైజ్ అంటే ఇది మనకు కావాల్సింది. సో height of the image is equal to v by u into height of the object. సో ఆల్రెడీ v by u మనం క్యాలిక్యులేట్ చేసిన దట్ ఈస్ -0.66 into and height of the object how much, it is object height ఎంత 5 centimeters. సో దీన్ని కూడా సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేస్తే సో ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ దే ఆర్ టేకెన్ యాస్ పాజిటివ్. సో అందుకు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివ్ తీసుకుంటున్నాను, సో ప్లస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమొస్తుంది మనకు -3.33 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ హైట్ తగ్గిపోయిందండి. ఆబ్జెక్ట్ హైట్ 5 సెంటీమీటర్స్ అయితే డిమినిష్డ్ ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ హైట్ ఎంత ఉంది 3.33 సెంటీమీటర్స్. అది మైనస్ ఎందుకు ఉంది అంటే వీఆర్ మెజరింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి మనకు మైనస్ వచ్చింది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. లెట్ us see 11th క్వశ్చన్.
a concave lens of focal length 15 centimeters forms an image at 10 centimeters from lens. Now how far is the object placed from the lens? Draw the ray diagram. అంటే ఇక్కడ చూడండి మనకు కాన్కేవ్ లెన్స్ ఇవ్వడం జరిగింది, మనకు దాని ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 15 సెంటీమీటర్స్. అండ్ తర్వాత ఏమి ఇచ్చినాడు, ఇమేజ్ ఇచ్చినాడు, ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ at 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ లెన్స్. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 10 సెంటీమీటర్స్. మళ్ళీ ఏం కనుక్కోవాలి, హౌ ఫార్ ఇస్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఫ్రమ్ ద లెన్స్. అంటే దట్ మీన్స్ వీ హావ్ టు ఫైండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే మనం యూ కనుక్కోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. నో అండ్ ఆల్సో వీ హావ్ టు డ్రా ద రే డయాగ్రామ్. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్. వేరెవర్ మే బి ద ఆబ్జెక్ట్, డెఫినెట్లీ ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. సో బిఫోర్ solving, let us see what is the lens formula. 1 by f is equal to 1 by v minus 1 by u. మళ్ళీ ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయక ముందు వీ హ్యావ్ టు అప్లై సైన్ కన్వెన్షన్ రూల్. మళ్ళీ సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేస్తే ఫర్ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఆల్వేస్ ఇట్ విల్ బి నెగటివ్ అండి. సో ఫోకల్ లెంత్ ఎప్పటికి మనం -15 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇమేజ్ డిస్టెన్స్ కూడా -10 సెంటీమీటర్స్ తీసుకోవాలి. వై? బికాస్ ఇట్ ఫార్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా మైనస్ తీసుకోవాలి యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ రూల్. నౌ లెట్ us ట్రై టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. సో మనకు u కావాలి. సో 1 by u minus 1 by u ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ టు దిస్ సైడ్ వి గెట్ 1 by u is equal to 1 by v minus 1 by f. Now let us try to substitute these values. So 1 by v, so v అంటే -10 కాబట్టి 1 by -10 minus 1 by -15 that is equal to -1 by 10 plus 1 by 15. So 1 by v is equal 1 by u is equal to -1 by 10 plus 1 by 15. So దీన్ని మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే what we get -15 plus 10 by 150. So that is equal to -5 by 150. Therefore u is equal to what we get -150 by 5 that is equal to -30 centimeters. అంటే ఆబ్జెక్ట్ it is placed at a distance of -30 centimeters అన్నమాట. So now let us try to draw the ray diagram. So ray diagram వేయాలంటే first draw the principal axis, next draw the concave lens. So let this be the f1 and 2f1, let this f2 and 2f2. Now ఎక్కడ ఉందంటే ఆబ్జెక్ట్ ఇట్ ఇస్ ప్లేస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో, ఫోకల్ లెంత్ ఈజ్ 15 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఇది ఫ్రమ్ హియర్ టు హియర్ డిస్టెన్స్ ఇట్ ఈస్ 15 సెంటీమీటర్స్. నౌ వేర్ ఈస్ ద ఆబ్జెక్ట్ ప్లేస్, ఇట్ ఈస్ ప్లేస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ ఏమో ఇక్కడ ఉందండి, ఆబ్జెక్ట్ ఈస్ హియర్ ద డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. Now let us try to draw the rays first. So the light ray traveling parallel to the principal axis. After falling on the lens, definitely it will diverge. అది diverge అవుతుంది అంటే diverging lens కాబట్టి. కానీ when we extend this ray towards back side, then definitely it appears as if it is coming from the focus. So ఇది first ray. Now second ray, the light ray traveling through the optic center, it passes without any deviation. మళ్ళీ ఈ 2 rays ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి this is the image of the object. So image definitely అది 10 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి it is less than 15 centimeters. So this is the ray diagram and object is placed at a distance of 30 centimeters from the lens. So this is how we can solve this problem. So 16th question చూద్దాం. Find the focal length of a lens of power -2.0 diopters. What type of lens is this? సో ఇక్కడ ఫోకల్ లెంత్ పవర్ రిలేషన్ మనం ఒకసారి చూస్తే, సో ఫోకల్ లెంత్ అండ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్ దే హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్ అండి. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 by ఫోకల్ లెంత్ అనమాట. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 by ఫోకల్ లెంత్. సో P ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా 1 by f అని రాయొచ్చు. మళ్ళీ f ఒకవేళ మీటర్స్ లో ఉంటే ఈ ఫార్ములా ఉంటుంది, లేదా f if it is taken in centimeters we can write 100 by f when f is taken in centimeters. So power focal length they are inversely related. అంటే పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ తక్కువగా ఉంటుంది,
అదే ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు పవర్ అనేది తక్కువ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ రిలేషన్. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, పవర్ ఇచ్చినాడు. పవర్ ఎంత ఇచ్చినాడు, -2 డయాప్టర్స్. అంటే సో లెట్ us టేక్ దిస్ ఫార్ములా. సో పవర్ -2.0 అంటే -2 డయాప్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/f. 1/f అంటే we have to find focal length. So f is equal to 1/-2, that is equal to -0.5 meters. So focal length f is equal to -0.5 meters. And what is asking, what type of lens is this? See, focal length negative దేనికి వస్తుందంటే, focal length negative definitely it comes for concave lens. Concave lens కి focal length negative ఉంటుంది. And concave lens it is used to correct the defect, eye defect called myopia. Myopia correct చేయడానికి concave lens వాడతారు. And concave lens యొక్క focal length definitely always it will be negative అన్నమాట. So this is how, in this way we can solve this problem. Now 17th problem, and this is the last problem in this part of the video. So a doctor has prescribed a corrective lens of power plus 1.5D diopters. Find the focal length of the lens. Is the prescribed lens diverging or converging? Same అండి, మనం 16th problem చేసినాం కదా, సేమ్ ప్రాబ్లం ఇది. సో సేమ్ అగైన్, పవర్ ఈజ్ ఈక్వల్ టు, we know it is the inverse of the focal length. So P is equal to 1/f when f is in meters. So ఇక్కడ పవర్ ఎంత ఇచ్చినా మనకు +1.5 డయాప్టర్స్. సో +1.5 is equal to 1/f. So how to find focal length? F is equal to 1/1.5. So 1/1.5 అంటే ఇది మనకు ఏమొస్తుందండి, 10/15 లేదా 2/3 or finally we get 0.67 centimeters అన్నమాట. So this is the focal length. F is equal to 0.67 centimeters. ఇక్కడ focal length ఏముంది, పాజిటివ్ focal length. సో focal length పాజిటివ్ దేనికి ఉంటుంది, ఇట్ విల్ బి ఫర్ కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. మరి కాన్వెక్స్ లెన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కన్వర్జింగ్ నేచర్, నాట్ డైవర్జింగ్. సో it is a convex lens. So the lens prescribed by the doctor, it is converging in nature, and it is a convex lens. So thank you for watching this video.